ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి మధ్య ఒక రకమైన వివాదాల కేంద్రమైంది. అది కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అంశానికి సంబంధించి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్ ఏంటి సార్ అసెంబ్లీలో కూటమి మధ్య పవన్ కళ్యాణ్ సంబంధించి అందుబాటులో ఉండట్లేదు అని అధికారులు చెప్తున్నారని చెప్పి అదే పార్టీ భాగస్వామైన బోండా ఉమ్మ చెప్పిన ఎట్లా తీసుకోవాలి? ప్రభుత్వ నడవడికకి అంటే ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉంది అన్నదానికి మేమైతే బయట నుంచి అరుస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే గగ్గోలు పెడతా ఉన్నాం. ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ తీరుని, ముఖ్యమంత్రి తీరుని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి తీరుని డైరెక్ట్గా అసెంబ్లీలో ప్రశ్నించాడు అంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి చూశారు, అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉండట్లేదు అనేది, అధికారులకు అందుబాటులో ఉండట్లేదు అనేది, ఒక ప్రజా సమస్య మీద పాపం బోండా ఉమ ఆ చైర్మన్ కలిశాడు. చైర్మన్ కలిసి కలుషిత వ్యర్థాలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ కలుషితం మొత్తం కూడా విజయవాడ నగరంలోనో లేకపోతే తాడేపల్లిలోనో మా కొండపల్లిలోనో తీసుకొచ్చి ఆ డంప్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఎప్పుడో పాపం ఫిబ్రవరిలో ఇచ్చాడని చెప్పేసి నాకు కూడా తెలిసింది. దాని మీద కనీసం ఈ రోజున సెప్టెంబర్ నెల అంటే సుమారుగా 8 నెలల కాలం పాటు ఆ ఇష్యూ మీద, అంటే అదేది చిన్న విషయం కాదే, ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థాలు తీసుకెళ్ళి సముద్రంలో కలిసిపోవటం, ఏ ఫ్యాక్టరీ అయినా కానివ్వండి తీసుకొచ్చి రోడ్ల మీద, అది చాలా పెద్ద ఇష్యూ. దాని మీద స్పందించలేని ప్రభుత్వం, దాని మీద స్పందించలేని ఉప ముఖ్యమంత్రి, దాని మీద స్పందించలేని ముఖ్యమంత్రి, వీళ్ళ పరిపాలన చేసేది. ఇదంతా కూడా మేం చెప్పట్లా, మేము ఎట్లాగూ చెప్తాం. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే అసెంబ్లీలో నిలదీశాడంటే సిగ్గుతో తల ఉంచుకోవాలా? ఇమీడియట్గా ఆయన మాట్లాడిన భాషకి ఉప ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చోవచ్చా? చెప్పండి, కూర్చోవచ్చా? ఎప్పుడు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, సినిమాల్లోకి వెళ్ళిపోవాలా? ఏంది ఇది? ప్రజలు గమనించాలా తప్పనిసరిగా. ఇది అసమర్థ అన్యాయమైన ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలు గమనించారు. సార్ నిన్న మొన్న అసెంబ్లీలో జరిగిందల్లో ప్రతి దాంట్లో కూడా గత ప్రభుత్వం చేసిన అక్రమాల్లో విచారణ చేశారు, చర్యలు తీసుకోవట్లేదు నా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడారు. అసెంబ్లీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో నిందలేయటానికి తప్ప ఈ రోజున ప్రజా సమస్యలు ఏంటి? రైతులు యూరియా లేక అల్లాడుతున్న పరిస్థితి, రైతులు ఎరువుల ధరలు ఆకాశాన్నంటి అల్లాడుతున్న పరిస్థితి. ఈ రోజున ప్రజలంతా కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు, పేదలకి వైద్య విద్య అందాలి అని చెప్పేసి మొత్తం కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 మెడికల్ కళాశాలలు శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ నిర్మాణాన్ని ఆపి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ఇది మంచి పద్ధతి కాదు, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పేసి గొంతు పోయేలా అరుస్తున్న పరిస్థితి. వీటి మీద చర్చ జరగకుండా ఈ రోజున గత ప్రభుత్వం అట్లా చేసింది, గత ప్రభుత్వం ఇట్లా చేసింది, వాళ్ళ మీద చర్యలు ఇది తప్ప వేరే యావగేషన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీ పెట్టేది ఎందుకు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మమ్మల్ని ఎద్దేవా చేయటానిక, మమ్మల్ని కించపరచడానిక? సంవత్సరాలు అవుతూ ఉంది. మా మీద పడి ఏడవటం తప్ప మేము ఏం చేశామని చెప్పేసి మీరు ఒక్క మొక్క చెప్పగలరా? మేము పెట్టిన మెడికల్ కాలేజీల గురించి చర్చ నడుపుతారు, మేము పెట్టిన ఆర్బీకేల గురించి చర్చ నడుపుతారు, మేము పెట్టిన సచివాలయాల గురించి చర్చ నడుపుతారు, మేము కట్టిన పోర్టులు రామాయపట్నం అవ్వచ్చు, మచిలీపట్నం అవ్వచ్చు, మూలపేట అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, ఇటువంటి పోర్టుల గురించి చర్చ నడిపి దాంట్లో ఏమొస్తుందా అని చెప్పి చూస్తున్నారు తప్ప ఏమి లాభం చేద్దామన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా అడుగుతాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఆ పార్టీకి సంబంధించి అంటే కూటమికి సంబంధించిన నేతలే అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీలో ఉన్నారు. వాళ్ళే డిప్యూటీ సీఎంని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా సినిమాలో నటించాలని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అంటున్నారు. ఓటు స్టూడియో.